35 చిన్న కథ కాదు సినిమా అయితే చాలా బాగుంది భయ్య. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది. ఈ మధ్యకాల సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండట్లేదు, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ బాగుండట్లు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగానే ఉంటాయి. అయితే ఏంటంటే సినిమా స్లోగా వెళ్తుంది, అంతకు మించి ఇంకా వేరే మైనసే లేవు. సినిమా స్లోగా ఉన్న స్క్రీన్ ప్లే చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. అరుణ్గా యాక్ట్ చేసిన ఆ పిల్లోడు మాత్రం చాలా ఎక్సైట్గా చేశాడు. తనే కాదు ఇంకా కో యాక్టర్స్ అంటే చిన్నపిల్లలు అందరూ చాలా బాగా చేశారు. ఇంకా నివేద థామస్ గ్రేట్ భయ్య, తన యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో తనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే నివేద థామసే. తన తర్వాత వివేక్ సాగర్. బీజిఎం చాలా ఫ్రెష్గాను చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. నందకిషోర్ గారు క్యారెక్టర్స్ని చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శన్ గారు అయితే చాలా బాగా చేశారు. కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా పాండ్యరాజ్ గారు, గౌతమి గారు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే మీ ఫ్యామిలీతో వెళ్ళండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. నా రేటింగ్ అయితే 3/5. ఈ వీకెండ్లో ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాని మిస్ కాకండి. డెఫినెట్గా ఈ సినిమాని ఒకసారి చూసేయండి.